ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ ఆచరించినచో మహత్వపూరితమైన ఫలము ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించాలంటే, కోరికలు తీరాలంటే భక్తిపూర్వకంగా సాయి భగవానుని ప్రార్థించే గురువారం రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఉదయం సమయమైనా సాయంత్రం సమయమైనా ఈ పూజలు ఆచరించవచ్చు. సింహాసనం ఒక వస్త్రం పరిచి సాయినాథుని పటాన్ని గాని విగ్రహాన్ని ప్రతిష్ఠించి సాయినాథుని మృతిపై మరియు తిలకం దాని దీపస్తంభంలో సాయి జ్యోతిని వెలిగించి సామ్రాణి నగదు రూపంలో సమర్పించాం. ఆహార రూపంలో ఉన్న చక్కెర మిఠాయిగాని నైవేద్యంగా సమర్పించి గతంలో కూర్చున్నవారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి. కాఫీ గాని ఆచరించే భక్తుడు ఒకే పూట ఆహారం సేవించి గాని ఆచరించాలి. ఆకలి కడుపుతో పూర్తి ఉపవాసం ఈ వ్రతాన్ని ఆచరించి వీలైతే 9 సాయి మందిరానికి వెళ్లి ప్రార్థించాలని. సాయిబాబా మందిరం దగ్గర్లో లేనివారు ఇంట్లోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి. భక్తులు వేరే గ్రామానికి వెళ్లిన సమయంలో కూడా ఈ వ్రతాన్ని కొనసాగించాలి. ఈ 9 వారాలు స్త్రీలు మహిళ పడితే లేక మరో కారణం చేతగాని పూజ ఆచరించకుండా గురువారం వదిలేయవచ్చు. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించకూడదు. ఈ పూజను ఆచరించి 9 పూర్తి చేయాలి. 9 గురువారాలు ఫలములు పానీయాలు తీసుకుని గాని ఒక పూట ఉపవాసం ఉండి గాని 9 వారాలు సాయి మందిరంలో సాయినాథుని దర్శనం చేసుకోవాలి. ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కోర్కెలు తీరాలంటే భక్తి పూర్వకముగా సాయి భగవానుని ప్రార్థించే గురువారం రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించండి. వదిలివేయబడిన గురువారం లెక్కించకుండా నుండి ఈ పూజను ఆచరించి 9 గురువారాలు పూర్తి చేయాలి. సర్వేజన సుఖినోభవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. సాయంత్రం ఈ విధంగా 9 ఇలా 9 ఇంచెస్ ఉంటూ తదుపరి బాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలుంటాయి. 299. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగటివ్ ఎనర్జీ మీ ఇంటి నుంచి బయటికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలా మంది పిల్లలు సరిగా చదువు లేదు, ఇంకొక ప్రశాంతత లేదు, ఇక పూజ చేయలేకపోతున్నా. ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది. మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానం వెళ్లినట్టే అనిపిస్తోంది. మీ ఇంట్లో వాస్తు దోషం అని చెప్తున్నారు. నేను ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక ఉపాయం చాలా రోజుల తర్వాత మెసేజ్ చేసి శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. మీ శ్రీనివాస్ యంత్రాన్ని ఎక్కడ కనిపిస్తే అక్కడ ఒక తగిలించాలి. పిల్లలు చదివే రూంలో పిల్లలు ఏకాగ్రతతో చదవాలి అనుకుంటున్నారా? అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూంలో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుని నిద్రించే గదిలో ప్రశాంతత లేదు. ఎవరో వాస్తు దోషం అని చెప్పారా? ఇంట్లో వాస్తు దోషాలు కోసం ఇంటి హాల్లో ఉప్పు తగ్గించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నామంటే మా పూజ గదిలో ఒక మేకు కొట్టి అక్కడ తగిలించండి. అయితే ఇంట్లో వాస్తు దోషం ఉందని ఎవరైనా చెప్తారు. ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడికి వెళ్లిపోతుంది.